హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు కాటన్ సీడ్స్ అండ్ కాటన్ ప్లాంట్ చూపించాలనుకుంటున్నాను. ఇలా చూడండి, ఇవి యాక్చువల్గా కాటన్ సీడ్స్. మనం యూజ్ చేసిన తర్వాత మిగిలిపోయిన కాటన్ని నేను పడేయకుండా మా గార్డెన్లో అక్కడిక్కడ వేసాను. చూడండి, విత్ ఇన్ 1 month మనకి ఎంత పెద్ద ప్లాంట్స్ వచ్చాయో. ఇక్కడ అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. ఇక్కడ అండ్ అక్కడ కూడా 2 బిగ్ సైజ్లో ఉన్నాయన్నమాట. చాలా ఈజీగా వచ్చేసినాయి. నేను జస్ట్ పెట్టడం కూడా పెట్టలే, ఇలా వేసా అంతే. సో ఇక్కడ మనకి చూడండి, బడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇన్సైడ్ ఇలా ఉందన్నమాట. సో మనకి ఇందులోనే కాటన్ ఫామ్ అవుతుంది. మనం న్యాచురల్గా కాటన్ యూజ్ చేసుకోవచ్చు. పెద్ద రిస్క్ కూడా ఏం లేదు దీనికి. ఈజీగా ఇలా వేసేసా అండ్ వాటర్ స్ప్రింకిల్ చేసా అంతే. చాలా ఈజీగా వచ్చేసాయి. సో ఇది చూసి చాలా హ్యాపీగా అనిపించింది, బికాజ్ నేను ఎక్కువ కష్టం కూడా పడలేదు. ఈజీగా వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది వీటికి. ఇక్కడ స్టిల్ గ్రోయింగ్. ఇక్కడ ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి. యాక్చువల్గా మంచిగా ఉన్నాయి. బట్ వీటికి సన్లైట్ ఎక్కువ పడట్లేదు, అయినా కూడా మంచిగా గ్రో అవుతున్నాయి. చూడండి ఇక్కడ చూడండి, చాలా బడ్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ వీటి లీవ్స్ యాక్చువల్గా నైట్ టైం అవుతే ఇలా పడిపోతున్నాయి అనమాట. నాకు తెలీదు, నేను ఒకరోజు చూసి సడన్గా షాక్ అయినా. సో అప్పుడు మా ఫాదర్ చెప్పినాడు, నైట్ టైం కాగానే ఈ లీవ్స్ ఇలాగే అవుతాయని. అలా సో వీటి పెంచడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దీనికి. సో ఇప్పుడు వీటిని కూడా నేను వేస్తాను, కాకపోతే ఈసారి లైన్గా వేస్తారు. అప్పుడు జస్ట్ ఇట్లా వేసేసా కాబట్టి ఇలా వచ్చింది. సో ఇది 1 month అవుతుంది నియర్లీ. ఇంకో 1.5 monthతో మనకి కాటన్ కూడా వచ్చేలా ఉందన్నమాట. అలా. అండ్ హియర్ కమ్స్ అవర్ బిగ్ మ్యాంగో ట్రీ. ఓకే, థ్యాంక్ యూ.